మా దోస్తుల కోసం, మా ఫ్రెండ్స్కి. పంచదార సరిపోయిందిలే చెప్పండి. ఎలా ఉంది అమ్ములు? సూపర్. బాగుందా? ఆటలో సూపర్ ఉంటున్నా కానీ నాకు కనిపించట్లేదు. దానికి కనిపెట్టలేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫరీదా కాసిం. ఆంటీ రోజు ఏం చేసుకున్నాం ఆంటీ? స్వీట్ చేసుకుందాం అమ్ములు. చేసుకున్నాం ఆంటీ. రంజాన్ పండగ అనగానే నీకు ఏం జ్ఞాపకం వచ్చింది? పాయసం. పాయసమేనా? పాయసమేనా? అవునా. సిరుకురుమ. మేము రంజాన్ పండగకి సిరుకురుమ చేసుకుంటాం కదా, అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం రండి. అంటే సిరుకురుమ అంటే రంజాన్ పండగ చేసుకునేది. అక్కల అమ్మటి వెళ్ళి ఇస్తే చూస్తావు కదా, అది వాళ్ళ అమ్మటి వెళ్ళి ఇచ్చేస్తావు కదా, ఆ పాయసం చూపిస్తాం రాండి. బాయ్. ఎప్పుడైనా అక్క వాళ్ళతో వెళ్తుంది. అవునే అమ్ముడు. రెడీ చెప్తుందా? సిరుకురుమై కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను రండి. పంచదార, యాలక్కాయలు, చిరింజి చీట్లో వేసుకునేది, పాలు, సేమ్యా, సన్న సేమ్యా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకున్నాం. చిరింజి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం ఎసెన్స్ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. చిరింజి ఫ్రై చేసుకుంటే పొట్టు పోయిద్దాం తొందరగా. జీడిపప్పు మంచిగా పొట్టు తీసుకొని కోసుకుని ఉన్నాడు. పిస్తా పొట్టు అంతా తీసుకుంటుంది, క్లీన్ చేసుకున్నామే. సరే అమ్ములు, హెల్ప్ చేస్తున్నావా? అవును, మా అమ్ములు ఎంత మంచిదో. పండగ వచ్చిందంటే ఓ బాక్స్ ఫ్రై చేసుకుని పెట్టుకునేవాళ్ళం కదా అమ్ములు. నానబెట్టుకొని పొట్టు తీసుకుంటే ఇట్లా వచ్చిందండి పిస్తాకి. మంచిగా వచ్చింది పొట్టు నానబెట్టుకుంటే. పావురం ఆంటీ రోజు మేము పావురం పట్టుకుందాం అనుకున్నాం, పావురాలే రాలేదంటే. ఎందుకే పావురం? వీడియోలో పెడతామని. ఇప్పుడు వీడియోలో పెడుతుంటే మేము పావురం దొరకలేదు మా కోసంకి. నిజంగా ఆంటీ? వీడియోలో ఎందుకే? మాకే కావాల్సిన పావురాలు ఇక్కడ కావాలి. పావురాలు ఏమొద్దు, వద్దులే మీకు పావురాలు, ఎందుకంటే చెట్లు తినేస్తాయి. కొయ్యాలి. ఎలా ఉందండి మా పచ్చడి ప్రకృతి? బాగుందా? చెట్టు భలే వచ్చింది కదా ఆకులు. అదో చిన్న చెట్టు మంచిగా వస్తుంది పక్క నుంచి. మళ్ళీ ఇంకో చెట్టు, చెట్టు అవును భలే ఉంది కదా ఆకులు పచ్చగా. అవునే, నేను రోజుకి ఒక ఆకు తెప్పుకొని తింటున్నా అమ్ములు. మంచిదే తింటే, షుగర్ రాదంట. తినొచ్చు, నువ్వైనా తినొచ్చు, మంచిది. లేదు, పుల్లగా ఉన్నిద్ది. ఆ పులుపుతనం మనకు లోపల పోయి అంత మంచి చేసిద్దంట. క్లీనింగ్, చెడు అంతా కొట్టేసిద్దంట. మొత్తం క్లీన్ చేస్తుందంట. కడుపులో మొత్తం క్లీన్ అయిపోతుంది. అందుకని నేను రోజు బ్రష్ చేసుకొని రోజుకి ఒక ఆకు తింటా. వచ్చేసిందా ఆకులు తినొస్తుంటే? మా ఇంట్లో నేనే తినేది, ఎవరు తినదు. మీరు ఒక్కరే? నాకు కూడా తినదు. మన అక్క వాళ్ళు తినదా? ఎవరు తినదు.
తొందరగా కలిసేసినాం ఆంటీ మనం ఇద్దరం కలిసి. అవును నేను కొన్నే తీసుకున్నాలే, ఇప్పుడు సరిపోయేటట్టే ఎక్కువ తీసుకున్నా, లేకపోతే బాగా ఫ్రై చేసి పెట్టేది. అయిపోయినా పిస్తా పిస్తా అయిపోయిందా అంతా? ఇది ఒకటి ఉంటే మీరు తీసింది ఆంటీది కదా భయం ఆంటీ. పిస్తా స్టాక్ ఉన్నా కానీ అది ఒక రకమైన వాసన వచ్చి బాగుండవు, ఎప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకోవాలి. ఒకసారి మా డాడీ పిస్తా వచ్చింది ఆంటీ, తిని చూస్తే బాగున్నాయి ఆంటీ. అవి బాగున్నాయా? నాకు అవి ఎక్కువ నచ్చేసినాయి. అవునా? ఒక్క దిన్నకి ఇంకో తెచ్చినప్పుడు వచ్చింది. అవునే, వాటికి మంచిదేనే పిస్తానా? పిస్తా మంచిది. మా అన్న అయితే ఎట్లాంటి డేకు డాడీ వేరే లాంటి డాడీ అనుకుంది. నువ్వు పిస్తానే తిను, ఒంటికి బలమే, నా ఫేవరెట్. ఇంకా కోసుకుందాము. ఎలా కోసుకుందాం? అడ్డంగా కోసుకుందామా పొడుగా కోసుకుందామా? కొంచెం చిన్నగా కోయాలంటే పొడుగా అవుతా. మేమైతే కట్ చేసుకున్నాం, ఫ్రై చేసుకోవాలి. రాని ఫ్రై చేసుకుందాం. సిరింజి ఫ్రై చేసుకున్నాము. పల్లీలు పొట్టు ఎలా పోయిద్దో అలా పోయిద్ది. అవునంటే అట్లనే పోతుంది తొందర. అవునే, ఇలాంటి పోతుంది. ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చు కదా, చాలా లేట్ అయిపోయింది. ఇదా అట్లా ఫ్రై చేసుకుంటే పొట్టులాగా బాగుపోయింది. చేరుకుందాం. మెత్తగా చేసుకున్నాము. సరే అయ్యా మెత్తగా అయిపోయినాయి అప్పుడే. అవునే, పాలు ఎక్కువ ఉండాలా సేమ్యాలు తక్కువ ఉండాలి ఈ పాయసంకి? పాలు ఇల్లు ఉండాలేమో, సేమ్యా ఏమో తక్కువ పాలేమో ఎక్కువ ఉంది ప్యాకెట్. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆంటీ వీటిని కూడా. ఫ్రై చేద్దాం. నెయ్యి వేసుకుంటున్నా ఫ్రై చేయడానికి. ఆంటీ మంట పెట్టలేదు ఆంటీ. సరే మరి ఎక్కువ అవుతుంది ఆంటీ. ఏం అవ్వలేదు. ఫ్రై చేసుకుంటున్నాం. మంచిగా ఫ్రై చేసుకుందాం. సరే ఆంటీ. స్లోగా మెట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వాసన బాగుంది. అప్పుడు ఇలా చేసింది నేనే ఆంటీ. ఎట్లుంది ఆంటీ? బాగుంది. ఏంది అది అర్థం కావట్లేదు. హార్ట్ బీట్. హాట? ఎవరిది? నేను వేసిన ఇట్లా. ఎవరిది ఆ హాట్? అది ఎవరిది అక్కడిది. ఇలా చేసిన నేను అయినా బాగుంది. నీ లెక్క ఉంది అది. అవ్వా ఇది మీరే ఇంకా నీ లెక్క ఉంది అది. ఇట్లుంటుందండి రియల్ హార్ట్ బీట్. ఫ్రై అయిపోయినాయి అన్ని తీసుకుందాం. ఇట్లా దూరగా వేసుకోవాలి, దూరగా ఫ్రై చేసుకోవాలి. ఎలా ఉండి? సూపర్ వచ్చినాయి ఆంటీ. సూపర్ ఉందా ఆంటీ? మరీ చేసిన నేను. సూపర్ వచ్చింది ఆంటీ. సేమ్యాలు కూడా ఫ్రై చేసుకుందాం. కలిపేయలేదా? ఫ్రై చేస్తున్నాను. చూడబుద్ది వాసన బాగా వస్తుంది. సువాసన. అవునండి, నెయ్యి వాసన దీనికి కూడా సూపర్ వస్తుంది ఆంటీ. ఫ్రై అయిపోయింది. 1 మినిట్ నెయ్యిలో కొంచెం సేపే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువసేపు వద్దు. 1 మినిట్ అది చాలు. ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటాం. వద్దులే అప్పుడు తీసి. మేము గిన్నెలో మిల్క్ వేసుకుంటున్నాం.
అన్నం కదా ఆంటీ? వేడి చేసుకుందాం. పాలని వేడి చేసుకోవాలి ఆంటీ. వన్ హాఫ్. పాలు కాగబెట్టుకుందాం ఇప్పుడు. పాలు మరుగుతున్నాయి. అమలు యాలకాయలు దంచవే. సరే ఆంటీ. యాలకాయలు దంచే చూస్తుంది దంచుకో. ఎప్పుడు నాకే వస్తుంది పని. అవునే ఆ మాత్రం చేయలేవా అమలు? ఆ మాత్రం చేయలేవా? దంచు బాగా మెత్తగా. ఒకసారి మా ఇంట్లో మా మమ్మీ దంచమన్నది. సేమ్ మీరు అప్పుడు మీరు దంచింది, అప్పుడు మీరు చెప్పినట్టు దంచింది తెలుసా? అవునా? పాలు బాగా మరుగుతున్నాయి. బాగా మరగాల పాలు. బాగా మరుగుతున్న పాలు. ఏంటి అది? పాలు మరిగినాయండి. సేమ్యాలు వేసుకుందాము. సేమ్యాలు చూసి వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. ఎక్కువ అయినాయి అంటే పాయసం పాడైపోయింది. పల్సగా ఉండాలి. చూసి చూసి కొన్ని కొన్ని వేసుకోవాలి. తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు. సరిపోయినా లేవో చూసుకుందాం ఒకసారి. పల్సగుందా చిక్కగవుతుందా అని చూసుకుంటూ ఉండాలి. కొన్ని వేసుకుందాం. ఉన్నాయి అని ఒకేసారి గుమ్మరియవద్దు. సేమలక సరిపోయినాయి. అయిపోయింది. బాడీ ఖాళీ. చక్కెర వేసుకుందాం సరిపోయినంత. ఎక్కువ తినాలి ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలి తక్కువ వేసుకోండి. ఎక్కువ ఉంటేనే స్వీట్ బాగుంది. టేస్ట్ కోసం, సువాసన కోసం యాలకుల పొడి. సువాసన కోసం 2 drops ఎసెన్స్ చాలు. బాగా సువాసన మంచిగా ఉన్నది 2 drops వేసి ఉంటాయి. మా పాయసం అయితే సిరుకుర్మా రెడీ అయిపోయింది. పాయసం అనరండి దీనికి, సిరుకుర్మా అంటాము. రెడీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకుందాం. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, లాస్ట్లో సాల్ట్ కొంచెమైనా వేసుకోవాలి, ఎందుకంటే స్వీటు రెట్టింపోయింది. మా అమ్మమ్మ చెప్పిందట. అయిపోయింది సిరుకుర్మా రెడీ.
ఏ అమలు సిరుకుడు మరి రెడీ అయిపోయిందిరా, సరే ఆంటీ. తిందామా? సరే. సిరింజి కొంచెం వేసుకుందాం. డ్రై ఫ్రూట్ లాస్ట్లోకి. సిరుకుర్మాలోకి డ్రై ఫ్రూటే ఎక్కువ ఉండిద్ది. పాలు డ్రై ఫ్రూట్ ఎక్కువ ఉంటాయి, సేమ్యాలు తక్కువ ఉంటాయి. ఎలా ఉంది అమ్ములు? సూపర్. బాగుందా? ఆంటీ నేను సూపర్ ఉంటున్నా కానీ నాకు కనిపించట్లేదు ఆంటీ. కనిపెట్టలేదా? రెడీ అయింది, తిందాం నాడు ఇంకా. సరే ఆంటీ. ఆంటీ నేను ప్లేట్స్ పెడతాను. పాయసం గిన్నెలకు తీసుకుందాము. ఇలా పల్సగా ఉండాలండి సిరుకుర్మా. ఎలా ఉంది అమ్ములు? సూపర్ ఉంది. బాగుందా? తీసుకెళ్తా. చాలే ఆంటీ నాడు తినేద్దాం. ఆంటీ తీసుకెళ్తా. వద్దు వద్దు, కాలుతుంది, పడేసుకుంటాం. మీ నుంచి కొన్ని పోసుకున్నాం అమ్ములు. సరే ఆంటీ. డ్రై ఫ్రూట్స్ ఆంటీ. సరే ఆంటీ. తీసుకున్నావా? అక్కడ కాదు పాయసం ఏనికి? వద్దులే అమ్ములు. పాయసం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం పదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం రండి. అమలు ఎలా ఉంది పాయసము? సూపర్. బాగుందా ఆంటీ? మీరు వంటలో నా ఫ్యాన్ ఆంటీ. వంటల్లో ఫ్యానా? ఏంది వంటల్లో ఫ్యాను? మీరేమైనా చేస్తే నేను మీ ఫ్యాన్ ఆంటీ. అవును, ఇలా పల్సగా ఉండాలండి. ఇట్లా పల్సగా ఉంటేనే బాగుంటుందా ఆంటీ? ఇలా డ్రై ఫుడ్ ఎక్కువ ఉండాలా, పాలు ఎక్కువ ఉండాలా, సేమ్యాలు తక్కువ ఉండాలా. అలా చేస్తేనే సిరుకుర్మా. లావు సేమ్యాలు ఎక్కువ ఉండి పాలు తక్కువ పోసుకున్నా నడిచిద్ది, కానీ ఈ సేమ్యాలు కట్ట కాదు. పాలు ఎక్కువ ఉండాలా, డ్రై ఫుడ్ ఎక్కువ ఉండాలా, సేమ్యాలు తక్కువ ఉండాలా. అలా చేస్తే టోనిది. చిక్కగా ఉంటే అస్సలు రుచి ఉండదు. పల్సగా ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. ఎలా ఉంది మా పాయసం? బాగుందా? డ్రై ఫుడ్ డ్రై ఫుడ్. సరే ఆంటీ. అమలు కాలుతుంది, జాగ్రత్త. సరే ఆంటీ. చాలే. తీసుకో. ఎలా తీసుకుంటావి? ఫస్ట్ అయితే నేను మా ఫ్రెండ్స్కి పెడతాను. కాలుతుంది చాలా. బట్ట పట్టుకుంటావా? అది సరిపోయిందా? జాగ్రత్త. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. ఇప్పుడు ముందైతే నేను మా ఫ్రెండ్స్కి పెడతాను. మా దోస్తుల కోసం. మా ఫ్రెండ్స్కి పంచదార సరిపోయిందిలే చెప్పండి.
మెల్లగా తాగు, పడిపోయింది. బాగుందా? మా సేమియా పాయసం మా రంజాన్ పండగకి ఇంకా బాగా కుదిరిద్ది. మా రంజాన్ పండగకి సేమియాలు చేయాలంటే మేము బాగా తయారవుతాం. చేతికి మైదాకు మట్టికి కంపల్సరీ వేసుకుంటాము. మా రంజాన్ పండగకి బాగా తయారైపోయి చేతికి గాజులు మైదాకు పెట్టుకొని సిరుకురుమా చేస్తే బాగా రుచిగా తయారైపోద్దని మా నమ్మకము. మేము బాగా రంజాన్ ఏ పండగకి మేము అట్లా గ్రాండ్గా చేసుకోలే కానీ రంజాన్ పండగకి మట్టికి మా చేతులకి మైదాకు ఉండాలా, గాజులు ఉండాలా, అట్లా చేసుకుని సిరుకురుమా తాగుతుంటే దా టేస్టే వేరప్ప. అవునే. మా రంజాన్ పండగకి బిర్యానీ ఏం అడగరండి మా దోస్తులు. సిరుకురుమా పండగకి మా వాళ్ళ దోస్తులందరికీ ఇచ్చుకుంటాము. కొంతమంది దూరం ఉంటారు కదా, వాళ్ళకి పొయ్యి రావడానికి లేట్ అయిద్దని పోము. కానీ పాపం వాళ్ళు అడుగుతారు సిరుకురుమా అన్నాని. బిర్యానీ కూడా అడగలేదు కానీ సిరుకురుమా మట్టి కంపల్సరీ అడుగుతారు. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ చేసి పెడతాము. బిర్యానీ కూడా అడగరండి పాపం, సిరుకురుమా మట్టికి ఇష్టంగా అడుగుతారు. ఎందుకంటే మా ముస్లిమ్స్కే ఆ టేస్ట్ వచ్చిందంట, తెల్ల వాళ్ళకి రాదు అంత టేస్ట్. వాళ్ళే చెప్తారు నాకు రాదు వదినా, మీ ఒక్క చెంచా తిన్నా చాలు, మాది గిన్నె తిన్నా చాలు అంటారు. సిరుకురుమా చేసేటప్పుడు మా ఆయన దగ్గర ఉండాలా నాకు. ఆయన రుచి చూసి పంచదార సరిపోయిందా అంటే అప్పుడు నేను బయట వాళ్ళందరికీ ఇచ్చుకుంటా. ఆయన చెప్తాడు పాలు సరిపోయినాయా, పంచదార సరిపోయినాయా, అంతా ఆయన ఇష్టంగా సరిపోయింది అంటే ఇంకా నేను ఇచ్చుకుంటాను. ఇప్పుడేనండి మా ఆయన వచ్చింది పని నుంచి, సిరుకురుమా తాగుతున్నారు. ఆయనకి ఇష్టమైన సిరుకురుమా వారంలో 2 రోజులన్నా చేసుకుంటాం మేము. రాజప్ప బాగుందా? బాగుంది. సిరుకురుమా తాగు, గారెలు తిను, ఎంజాయ్. మా సిరుకురుమా కాక మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. Like, share, subscribe. Thanks for watching. Bye, Bye friends.